ఈ భూమి మీద సృష్టింపబడిన వాటి అన్నిటిలో కూడా మానవుడు శ్రేష్టమైన వాడు, మానవుడు స్పెషల్, మానవుడు ప్రత్యేకింపబడిన వాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. లోకం అంటే లోకములో ఉన్న అన్ని కూడా ముఖ్యంగా మనము ప్రత్యేకముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి సృష్టి అంతా కూడా దేవుడు అవునుగాక అవునుగాక అని దేవుడు పలికి ఒక్క మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసి నిర్మించినట్లుగా ఆది కాండంలో మనం చదువుకున్నాం. ప్రియజనములారా గమనించండి, అన్నిటికి మళ్ళీ మనల్ని కూడా అవునుగాకంటే మనం కూడా తయారైపోయేవాళ్ళమే. ఏదైనా మనము స్వహస్తాలతో నిర్మించినటువంటి ఏ వస్తువైనా, స్వహస్తాలతో తయారు చేసుకున్నటువంటి ఏ వంటకమైనా మనకి ఎలాగుంటో తెలిసింది, ప్రీతికరముగా ఉంటుంది, అభిమానించేదిగా ఉంటుంది, ప్రేమించేదిగా ఉంటుంది. కనుక దేవుడు వాటన్నిటిని కూడా అవునుగాక నోటితో చెప్పి మానవులమైన మనల్ని మాత్రం దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అనే సత్యాన్ని ఈ రాత్రి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే మానవుడు ప్రపంచమంతట్లో కూడా, భూమిలో ఉన్నటువంటి సృష్టి అంతట్లో కూడా మానవుడు స్పెషల్. నీవు నేను కూడా దేవునికి స్పెషలే. ఎందుకంటే ఆయన తన స్వరూపమందు తన పోలిక చెప్పున మనలను ఏర్పాటు చేసుకున్నాడు గనక, తన స్వరూపమందు తన పోలిక చెప్పున. అంటే ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వరూపాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. అంటే మనలాగా దేవుడు ఉంటాడని కాదు, స్వరూపము, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు మనలో ఉండాలని మొట్టమొదటిగా దేవుడు మనల్ని నిర్మించినట్లుగా మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే లోకములో నుండి ఏర్పరచుకుంటేని, లోకంలో చాలా ఉంటాయి, చాలా ఉన్నా కానీ వాటన్నిటికంటే మనల్ని దేవుడు ముందుగా మనలను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. లోకస్తులుగా మనము చింతించకూడదు అని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగండి? లోకస్తులుగా మనం చింతించకూడదు. కారణం, నీ ప్రత్యేకింపబడిన వాడవు, నువ్వు రక్షింపబడిన దానవు, రక్షింపబడి రక్షణలో కొనసాగుతున్నటువంటి వ్యక్తివి. అందుకోసం నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి, కానీ అందరితో కలిసి నువ్వు ఈ లోకంలో కొట్టుకుపోకూడదు. నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివి అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే లోకస్తుల్లాగా నువ్వు థింక్ చేయకూడదు, ఆలోచించకూడదు. లోకస్తుల్లాగా నువ్వు ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు ప్రత్యేకింపబడినదా నువ్వు గనుక, ప్రత్యేకింపబడిన వాడవు గనుక, దేవుడు నిన్ను లోకం నుంచి ప్రత్యేకించాడు కనుక ఆ ప్రత్యేకతను మొట్టమొదటిగా నువ్వు గుర్తించాలి. నువ్వు స్పెషల్. దేనికి స్పెషల్? చూడండి, వంటకాలలో స్పెషల్ ఉంటాయి, వస్త్రాల్లో స్పెషల్ ఉంటాయి, మనం ఎక్కేటువంటి వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఉంటాయి. అన్ని ప్రాంతాలు స్పెషల్ కాదు, అన్ని ప్రాంతాలు మనకి స్పెషల్గా కనపడవు. అన్ని ఆహార పదార్థాలు కూడా స్పెషల్గా కనపడవు, అన్ని వస్తువులు కూడా మనకి స్పెషల్గా కనపడవు, కొన్ని స్పెషల్గా కనపడుతూ ఉంటాయి. కనుక మనము దేవునికి స్పెషల్ అనేటువంటి విధానాన్ని మనము మొట్టమొదటిగా గమనించాలి, గుర్తెరగాలి. మనము దేవునికి స్పెషల్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే చూడండి, అందరూ పాడతారు, యూట్యూబ్లో కానీ బయట కానీ స్టేజీల మీద కానీ ప్రార్థనలు కానీ అందరూ పాడతారు. అందరిని మెచ్చుకుంటారా? పాడేవారు అందరిని మెచ్చుకుంటారా? పాడేవారు అందరూ బాగున్నది అంటారా? అనరు. అందులో ఒక స్పెషల్ ఉంటాడు, ఒకడు ఎవరో ఒకరు స్పెషల్గా పాడతాడు. వాడు పాడిన వాడిని స్పెషల్ అంటాం మనం. ఎందుకంటే స్పెషల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత. అట్టి అర్హతను దేవుడు మనకి ఇచ్చిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లోకస్తుల్లాగా మనం ఆలోచించకూడదు, లోకస్తుల్లాగా మనము థింక్ చేయకూడదు, లోకస్తుల్లాగా మనము ఎలా ఉండాలండి? నడవకూడదు. మన నడక, మన ఆలోచన, మన క్రియలన్నీ కూడా ప్రత్యేకింపబడిన వాడము కనుక ప్రత్యేకింపబడే మనము ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి, వారిని చూసి మనము పోల్చుకోకూడదు, వాళ్ళని చూసి మనం
పోల్చుకోకూడదు. పడిపోయిన వాడిని చూసి పోల్చుకోకూడదు. తప్పిపోయిన వాడిని గురించి పోల్చుకోకూడదు. దేవుడు మనం ప్రత్యేకించాడు కనుక దేవుణ్ణి చూసి మనము దేవునితో పోల్చుకుంటూ దేవునితో మనం ఈ లోకంలో జీవించాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకొనడి. లోకాన్ని చూసి నడుచుకోకూడదు. లోకంలో చాలా అక్రమాలు ఉంటాయి, అన్యాయాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, దగాలు ఉంటాయి. ఒకరినొకరిని చెరిపేసుకుని ఒకరినొకరు పోటు చేసుకున్నది ఉంటాయి, ఒకరినొకరిని చంపుకునే ఉంటాయి లోకంలో. వాటితో మీకు సంబంధం లేదు. మీరు ప్రత్యేకింపబడిన వారంతే. ఈ ప్రత్యేకత దేవుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఇచ్చాడని సత్యాన్ని ముందుగా మనము గమనించాలి. అందుకే ఈ లోకంలో దేవుని బిడ్డలైన వారు ఎలా థింక్ చేయాలంటే వారితో పాటు మనము పోల్చుకోకూడదు. మన పక్కవాడికి బిల్డింగ్ ఉందనుకోండి, మనకు లేదని మనం బాధపడకూడదు. పక్కవాడికి కారు ఉందనుకోండి, మనకు లేదని బాధపడకూడదు. పక్కవాడికి డబ్బు ఉందనుకోండి, ఐశ్వర్యం ఉందని మనము బాధపడకూడదు. ఎందుకంటే వారి లేకుండా ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ, ఎంత ఘనంగా వారు జీవించినా, ఎంత బంగారపు పళ్ళెముల వారు భుజించినా పరలోక రాజ్యానికి వారు చేరలేరు. ఎవరు వెళ్తారు? దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మీరు, దేవుని అనుసరిస్తున్నటువంటి మీరు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మీకే పరలోక రాజ్యంలో స్థానం ఉంది. అంటే మీరు ప్రత్యేకింపబడిన వారే కదా. వారిలాగా మనము థింక్ చేయకూడదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని, ఒక 20 నిమిషాల పాటు దేవుని వాక్యం నుంచి ఒక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన యోబు గ్రంథంలో యోబును గురించి 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయం అందు మనము ఎలాగ ప్రత్యేకింపబడిన వారము, మనము ఎలాగ జీవించాలి, ఎలాగ మనము ఆలోచించాలి, ఎలాగ ఈ లోకంలో మనం బ్రతకాలని, ప్రత్యేకింపబడినటువంటి జీవితం అంటే ఎలాగుంటుందో, నీవు స్పెషల్ అనేటువంటి విషయం నీకు ఎలాగ అర్థమవుతుందో కొద్ది విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి. 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దామండి. అందుకు యెహోవా, యోబు సంగతి ఆలోచించదువా, జాగ్రత్తగా వినాలి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించిన వాడు చాలండి. ప్రత్యేకింపబడినటువంటి జీవితం ఎలాగుంటుందో ఇక్కడ యోబు జీవితంలో నుంచి మనుషులు సర్టిఫై చేసి ఇవ్వడం లేదండి. మనుషులు తీర్పు తీర్చడం లేదు. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ దేవుడే ఇక్కడ ఒక సర్టిఫై చేస్తున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి, ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి, అతడు ప్రత్యేకింపబడిన వాడుగా ఎలాగ జీవిస్తున్నాడో ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఇక్కడ చక్కని విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే అండి, దేవుడు చెప్తున్నాడు, యెహోవా నా సేవకుడు అన్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా నన్ను సేవించువాడు. ఇంకెవరిని సేవించడం లేదండి. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు కనుక, ప్రత్యేకింపబడిన దానివి కనుక నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. అందరూ మొక్కుతున్నట్టుగా అందరూ వెళ్తున్నటువంటి దారిలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. చాలా విచిత్రంగా నిన్ను ప్రత్యేకపరిచాడు. ఈ లోకంలో ప్రియజనబడ్డారు, అందరి విషయం వేరు, నీ విషయము వేరు. మరి అందరూ బాగున్నారు కదా, నేనే బాగోలేదు కదా అని నువ్వు అనుకోకూడదు, అలా థింక్ చేయకూడదు. అందరూ బాగోపోయినా, బాగున్నా, నువ్వు బాగోలేకపోయినా దేవుడు నీ ఎడల ఒక ప్రణాళికనైనా కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు మొట్టమొదటిగా గుర్తించాలి. నువ్వు ప్రత్యేకింపబడిన దానవు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు. కొన్ని నీకు మేలు జరగకపోయినా, కొన్ని నీకు శ్రమలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా వారిలాగా నీవు ఆలోచించకూడదు అంటున్నాడు దేవుడు. ఎవరిలాగా? అన్యుల్లాగా ఆలోచించకూడదు, లోకస్తుల్లాగా నువ్వు ఆలోచించకూడదు. కారణం నువ్వు ప్రత్యేకింపబడిందా నువ్వు కనుక. అందుకే
దేవుడు చెప్తున్నాడు, యోబులో ఉన్నటువంటి లక్షణాలు మనకు చెప్తున్నాడు. మొట్టమొదటిగా అతడు నాకు సేవకుడు, నన్నే సేవిస్తున్నాడు. లోకాల్లో చెట్టు పుట్టని ఏమీ సేవిస్తలేదు, ఎవరిని పెడతా సేవిస్తలేదు, ఎవరిని పెడితే వారిని కొలవడం లేదు, అన్నం పెడతలేదు, కొబ్బరిగా పడతలేదు, అరటిపళ్ళు ఇవ్వడం లేదు. నా సేవకుడు అన్నాడు మొట్టమొదటి. రెండో విషయం చూడండి, రెండో మాట యథార్థవర్తనుడు. రెండవది ఏంటండి? మొట్టమొదటి నా సేవకుడు, రెండవది యథార్థవర్తనుడు. డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్. యోబు తన జీవితంలో దేవునికి మ్రొక్కుతున్నాడు, దేవుని సేవిస్తున్నాడు. రెండవది యథార్థంగా జీవిస్తున్నాడు. ప్రియ మాటలోను, పాటలోను, భక్తిలోను, జీవితంలోను, పనిపాట్లలోను, తను చేస్తున్నటువంటి కుటుంబంలో కూడా, తను జీవిస్తున్న జీవితంలో కూడా యథార్థము. ఎక్కడ చూసిన యథార్థమే. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట నెరవేరుస్తాడు, ఏదైతే కాదంటాడో దాని జోలికి మరలా ఎల్లడు. యథార్థం అంటే అది ప్రియమైన బిడ్డలారా. ఒక్కొక్కసారి మనం వాగ్దానం చేసేస్తాం. జనవరి 1 రోజున వాగ్దానం చేస్తాం, ప్రభువా నేను ఆదివారం మాననైనా, శనివారం మానైనా, నీ సన్నిధానం నుంచి ఎక్కడికి వెళ్ళనైనా, ఈ సంవత్సరం నన్ను దీవించినైనా అని వాగ్దానం చేసేస్తాం. కానీ వాగ్దానాన్ని మనం నెరవేర్చ యథార్థత లేదు మన దాంట్లో, మన జీవితంలో. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు కనుక, ప్రత్యేకించాడు కనుక, నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కనుక, నువ్వు స్పెషల్ కనుక, నువ్వు దేవుని జీవితంలో దేవుని దగ్గర యథార్థంగానే జీవించాలి. మొట్టమొదటిగా నా సేవకుడు, రెండవది యథార్థవర్తనుడు, మూడవది యోబు ఏమన్నాడు చూడండి ఇక్కడ. మూడవది ఏంటండి? న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయంగా ప్రవర్తించేవాడు, అన్యాయంగా తీర్పు చెప్పేవాడు కాదు, అన్యాయాన్ని ప్రోత్సహించేవాడు కాదు. దొంగను చూసినప్పుడు వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడం న్యాయ ప్రవర్తన. తను చేసిన పనిలో కూడా న్యాయంగా ప్రవర్తించేవాడు న్యాయవర్తనుడు. మొట్టమొదటి నా సేవకుడు, రెండవది యథార్థవర్తనుడు, మూడవది న్యాయవంతుడు. నాలుగవ మాట కూడా చూస్తే ఆయన ఇటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భయభక్తులు కలిగి జీవించవా లేదో ఎవరు చూస్తారు? పక్కింటి వాళ్ళు చూస్తారా? తల్లిదండ్రులు చూస్తారా? పిల్లలు చూస్తారా? అత్తమామలు చూస్తారా? ఎవరు చూస్తారు? వాళ్ళు చూసినప్పుడు ఒకవేళ చేసి తర్వాత నువ్వు మానేయచ్చు. తల్లిదండ్రులు చూసినప్పుడు చేసి తల్లిదండ్రులు చూడనప్పుడు మానేయచ్చు. బిడ్డలు చూసినప్పుడు తల్లిదండ్రులు చేసి బిడ్డలు చూడనప్పుడు తల్లిదండ్రులు మానేయచ్చు. కానీ ఇక్కడ చూడండి, అతడు భయభక్తులు కలిగిన వాడు అనే సత్యాన్ని ఎవరు చూస్తున్నారు? పరలోకం నుంచి దేవుడు యోబును చూస్తాడు. యోబు ప్రత్యేకింపబడిన వాడు అనే సత్యాన్ని మనం ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు చరిత్ర చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. యోబు చరిత్ర గురించి చాలా విషయాలు మనము చాలా మార్గాల్లో ఆలోచించవచ్చు. ఈ రాత్రి మనము ప్రత్యేకింపబడిన వాడు చేయవలసినటువంటి, నడవవలసినటువంటి, ఉండవలసినటువంటి జీవితం ఎలాగుండాలో యోబు జీవితం నుంచి 5 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిది సేవకుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. 5వ మాట కూడా ఉందండి, చాలా సత్యమైన మాట, చాలా విచిత్రమైనది. 5వ మాట చూడండి, చెడు తనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున చెడు అనేది చాలా రకాలుగా మనిషిలోనికి వచ్చేస్తుంది, మానవుల్లోనికి వచ్చేస్తుంది. ఇది వరకు చెడు టీవీలోంచే వచ్చింది అనుకునేవాళ్ళం, మనం చెడు చూస్తేనే వస్తుంది అనుకునేవాళ్ళం, ఎవరన్నా చెప్తేనే వస్తుంది అనుకునేవారు, చేస్తేనే వస్తుంది అనుకునేవారు. ఈ రోజున చెడు రావడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదండి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఆ చెడంతా కూడా మానవుల్లోనికి ప్రవేశించేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏదైనా మంచి విషయాలు చూసేటప్పుడు టింగి మనం ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూసే మెసేజ్ మనం ఫాలో అయితే దాంట్లోంచి మళ్ళీ బయటకు మనము రాలేము. చెడు చాలా, లోకంలో చెడు ఉంది, చేతిలో కూడా చెడే ఉంది. చేతిలో చెడు ఉందని ఎందుకంటే తెలుసండి, ఇందిరాగాంధీ గారు పరిపాలించే రోజుల్లో, ఆ రోజుల్లో మేము చిన్నతనంలోనూ ఇందిరాగాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వార్తలు ఎప్పుడో కానీ వార్తలు వచ్చేవి కాదు, రేడియోలో వచ్చేది వార్తలు. ఆ తల్లి గారు ఒక మాట అన్నారు, ఇందిరాగాంధీ గారు, అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాను, అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తానన్నారు. అందరూ నవ్వారు. ఆ రోజుల్లో అందరూ నవ్వారు. అరచేతిలో వైకుంఠం ఏంటి? వైకుంఠం ఎక్కడ ఉంది? పైన ఎక్కడో ఉంది. అరచేతిలో వైకుంఠం ఎలా చూపిస్తుంది? ఈవిడి పిచ్చెక్కేసింది అనుకున్నారు అందరూ. కానీ
ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, సాంకేతికం పెరిగిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చేతులు ఏముంటుంది? మొబైల్ ఉంటుంది. మొబైల్లో ఉంటే ప్రపంచంలో అన్ని వింతలు కూడా మొబైల్లో వచ్చేస్తున్నాయి. మన విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదలో చాలామంది కొట్టుకుపోయారు, చాలామంది బాధపడ్డారు. వరదలో నీళ్లు ఎలా తిరిగారు ఏంటన్నది కూడా సెల్ ఫోన్లో వచ్చేసింది. వచ్చిందా లేదా? అరచేతిలో వైకుంఠం అంటే సెల్ ఫోన్ నేను తీసుకొస్తాను, ఆ టెక్నాలజీ వస్తుందని అప్పుడు ఆ ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ సాంకేతికం ఈ రోజున ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలోనికి వచ్చింది. ఇలాగ వస్తుందని ఎవరు అనుకోలేదు, మనం కూడా అనుకోలేదు, ఊహించలే మన ప్రియమైన. కానీ చెడు ఏంటటువంటి యోబు చెడుతనమును విసర్జించిన వాడు. ఎందుకు విసర్జించాడు యోబు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక అతడు సేవకుడిగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. చెడుతనమును విసర్జించిన వాడు కనుక దేవునికి అతడు ప్రత్యేకింపబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మనము ఆలోచన చేసుకోవాలండి. ఈ రోజున మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? మనము ప్రత్యేకింపబడిన వారమే. లేదండి, నా పిల్లలు ఎలాగ ఉన్నారు, నేను అలాగే ఉన్నాను, మా తల్లిదండ్రులు ఎలాగ ఉన్నారు, నేను అలాగ ఉన్నాను, మా అక్కలు ఎలాగ ఉన్నారు, నేను అలాగే ఉన్నాను అనుకుంటే పొరపాటే. ఎందుకు ప్రత్యేకింపబడిన వారని చెప్పనండి, జంతువులతో మనం పోల్చుకున్నప్పుడు మనం ప్రత్యేకింపబడిన వారని మనం అనుకోవచ్చు. కానీ మన పక్క వారితో మనం పోల్చుకుంటే మనం ప్రత్యేకింపబడిన వారు. ఎలాగో తెలుసండి, ఒక అత్తగారు పింఛన్ తీసుకుంటుంది. ఒక రోజున అత్తగారు ఊరెళ్ళింది, పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చారు. 1వ తారీఖుని అత్తగారు ఊరెళ్ళి ఇంకా రాలేదు. కోళ్ళు ఏమనుకుందంటే, మా అత్తగారు పింఛన్ నేను తీసేసుకోవచ్చులే అనుకుని ఆధార్ కార్డు తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? పింఛన్ ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు ఆధార్ కార్డు? అత్తగారు ఆధార్ కార్డు తీసుకుని కోడలు వెళ్ళింది పింఛన్ తీసుకోవడానికి. వెళ్తే ఆమె ఏలుముద్ర వేస్తుంది, కానీ ఏలుముద్ర పడతలే. ఆ పింఛన్ ఇచ్చేవాడు, ఏంటమ్మా ఏలుముద్ర పడతలేదు, ఈ బొమ్మలో ఉన్నది నువ్వు కదా అనగా, నేను కదని మా అత్తగారి. మరి మీ అత్తగారు ఏలుముద్ర నువ్వు ఎలాగెత్తా అంటే, ప్రపంచంలో ఒకరి ఏలు ముద్ర ఒకరికి సరిపోదు. దేవుడు సృష్టించిన సృష్టిలో గొప్పతనం ఏంటో తెలుసండి, నీవు ప్రత్యేకము, నేను కూడా ప్రత్యేకము. తల్లిదండ్రుల వేలు ముద్రలు పిల్లలకి పనిచేయవు, పిల్లల ఏలు ముద్రలు తల్లిదండ్రులకు పనిచేయవు. పుట్టిన పిల్లవాడికి ఒక్కడికి ఏలు ముద్ర ఉన్నది, కానీ 5వ సంవత్సరం వచ్చేసరికి వాడికి కూడా ఏలు ముద్ర వచ్చేది. ప్రపంచంలో నువ్వు ఏదైనా బొమ్మను తయారు చేసావు అనుకోండి, చాలా మంది బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు, బొమ్మల ఫ్యాక్టరీలు ఉంటాయి. వాడు బొమ్మలు కొన్ని వేల బొమ్మలు తయారు చేస్తాడు, కానీ ఒక బొమ్మకి పోలిక ఉంటుంది, కొద్దిగా గొప్ప పోలిక సమానంగా వచ్చేస్తాయి, అవి జిరాక్సులు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి, నిన్ను నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఏంటా ప్రత్యేకత? నీ ఏలు ముద్ర వేరే వాళ్ళ ఏలు ముద్రకు సరిపోదు. ఒకవేళ ఎవరైనా లాకర్లో డబ్బులు దోసుకున్నారు అనుకోండి, వాడు ఏలు ముద్రతో లాకేస్తాడు అనుకోండి. సెల్ ఫోన్లు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, ఏలు ముద్ర పెడితేనే ఓపెన్ అవుతాయి సెల్ ఫోన్లు. ఒకవేళ దొంగలు ఇచ్చేసి ఆ సెల్ ఫోన్ మీద ఆడ ఏలు ముద్ర ఎన్నిసార్లు పెట్టినా కానీ ఆడికి ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఒకని వేలు ముద్రలు వేరే వారి యొక్క వేలు ముద్రలకు సరిపోవు. అంటే నువ్వు ప్రత్యేకమే కదా. ఏలు ముద్రల సంగతి పక్కన పెడితే ఈ కంటిలో ఉన్నటువంటి ఐరిస్ ఒకరికి కూడా సరిపోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నువ్వు ప్రత్యేకింపబడిన వాడవని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాడు కనుక, నువ్వు స్పెషల్ కనుక దేవునితో నువ్వు ఎలా ఉండాలండి? స్పెషల్గానే జీవించాలి. లోకస్తులతో తిరగకూడదు, లోకస్తుల యొక్క అలవాట్లు నువ్వు సంతరించకూడదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నీ ప్రత్యేకత ఎదుటి వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవులను చెప్పుకోవడం పర్లేదు, కానీ క్రైస్తవులుగా ఎవరు కూడా జీవించడం లేదు. నామకార్థ క్రైస్తవులుగా చాలా మంది లోకంలో జీవిస్తున్నారు. పేరుకు మాత్రం క్రైస్తవుడు, పేరుకు మాత్రమే బైబిల్. కానీ ఈ రాత్రి జ్ఞాపకం చేసి, నువ్వు ప్రత్యేకింపబడిన వాడు కనుక లోకములో నుంచే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకని ఈ లోకములో వారు ఆలోచించే ఆలోచనలు నువ్వు ఆలోచించకూడదు. అందుకే యోబులో ప్రత్యేకత కనబడుతుంది. మనకి కనబడుతుందా లేదండి? యోబులో ప్రత్యేకత ఏముంది? దేవుని సేవకుడిగా ఉన్నాడు, యథార్థవర్తనుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, అలాగే భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, చెడుతనమును విసర్జించాడు. దేవుని సన్నిధానంలో, దేవుని దగ్గర
తన లక్షణాలను, తన గుణాలను యోబు ఏం చేస్తున్నాడని ప్రత్యేకంగా నడుచుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన అందరూ పోయేటటువంటి దారిలో ఆయన పోవడానికి ఆయన ఇష్టపడడం లేదన్నట్టుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఒక మాట మనం చదువుతాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, నిర్గమకాండము 33వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 16వ వచనం చూడండి. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడుతుంది? నీవు మాతో వచ్చుట వలననే కదా. మేము, నేనును, మీ ప్రజలము సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే చెప్తున్నాడు, మమ్మల్ని ప్రత్యేకింపబడిన వారముగా మమ్మల్ని ఎలాగ గుర్తిస్తారు వారు? నువ్వు మాతో వస్తేనే కదా. మేము ప్రత్యేకింపబడిన వారుగా, మేము స్పెషల్గా మేము జీవిస్తాం కదా. నువ్వు మాతో వస్తే దేవుడు మనతో రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ప్రత్యేకంగా జీవించడానికి కూడా మనం ఇష్టపడాలి కదా. మన పనిపాట్లలోనూ, మన ఆలోచనలోనూ, మన తలంపుల్లోనూ మనం ఎలా ఉండాలండి? ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. లోకస్తులు చేసినట్టుగా మనం చేయకూడదు. లోకస్తులు తిరుగుతున్నట్టుగా మనం తిరగకూడదు. లోకస్తులు అబద్ధం ఆడుతున్నట్టుగా మనం అబద్ధం ఆడకూడదు. లోకస్తులు మోసం చేస్తున్నట్టుగా మనం మోసం చేయకూడదు. ఎందుకంటే వారిలో నుంచి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు కనుక నువ్వు స్పెషల్. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, అటువంటి స్పెషల్ అయినటువంటి జీవితాన్ని యోబు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. శ్రమలు అందరికీ వస్తాయి, శోధనలు అందరికీ వస్తాయి, ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఎవరికైనా రాకుండా పోతాయండి? అందరికీ వస్తాయి. కానీ వాటి నుంచి తప్పించేవాడు దేవుడైన సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదామండి. 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. రోమా పత్రికలో నుంచి 12వ అధ్యాయం 5వ వచనం. ప్రత్యేకమైనటువంటి జీవితం, అవయవము నుండి నన్ను ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక శరీరంలో అవయవాలు ఎలాగైతే ఉన్నాయో, ఏ పనికి ఆ పనికి అవయవాలు దేవుడు ఎలాగైతే సృష్టించాడో, దేవుని కొరకు మనలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు సత్యాన్ని రోమా పత్రిక మనకు తెలియజేయబడుతుంది. బాగుంది, మన దేవుడు మనం ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ ఈ శోధనలేంటి, ఇబ్బందులేంటి, ఇరికలేంటి అని ఒకవేళ మనం తలంచుకుని ఆలోచన చేస్తే దేవుడు అదే చెప్తున్నాడండి. ఏం చెప్తాడు తెలుసండి? వారికి శోధనలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి. వారికి ఇబ్బందులు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి. కానీ వారికి ఆదరణగా వారికి దేవుడు లేడు. మనకి దేవుడు ఉన్నాడు. తుఫాన్లు అందరికీ వస్తాయి, తుఫాన్లు అందరికీ వస్తాయి. కానీ ఆ తుఫాన్లో ప్రయాణించే పడవలో ఎవరుంటారో తెలుసండి? మనకి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కారణం ఏమిటంటే మనము ప్రత్యేకింపబడిన వారమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు 1వ అధ్యాయము 21వ వచనం మనం చూడండి. ఎలాగ మనం ప్రత్యేకింపబడిన వారమో, ఎలాగ మనం ఆలోచించాలి, ఎలాగ మనం థింక్ చేయాలి, ఎలాగ మనము ఉద్దేశించాలి, ఎలాగ భూమి మీద మనం జీవించాలి, దేవునికి మహిమ కలుగులాగన మనం ఎలాగ ఉండాలో 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోబు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఒక్కరోజున ఆస్తి పోయింది, ఒక్కరోజునే పనివారు చనిపోయారు, ఒక్కరోజునే బిడ్డలు కూడా చనిపోయారు. సమస్తం కూడా సాతానుడు తీసుకువేసుకెళ్ళిపోయాడు. అది మరి యోబు జీవితంలో దొక్క చీకటి రాత్రి అనుకోవాలి, చీకటి రాత్రి. కానీ యోబు తన ఆలోచనలు ఎలా చూస్తున్నాడో తెలుసండి? యోబుకున్నటువంటి ఆలోచనలు, యోబుకున్నటువంటి తలంపులు ఎలాగున్నాయో తెలుసా? ఇక్కడ మనం చూస్తే 21వ వచనం మనం చూడండి ఒకసారి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునే వచ్చితిని,
దిగంబరని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నేను ప్రత్యేకమైన దానిని, నాకు శోధన వచ్చింది, దేవుడు నన్ను కాపాడుతాడని అనుకున్నావా? దేవుడు నన్ను ప్రత్యేకించాడు, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రక్షణ నాకు ఇచ్చాడు, ఆయన శిలువ మీద రక్తం కార్చాడు, ఆ రక్తం బట్టి నన్ను కడిగాడు, ఎన్నో పాపాలు కడిగాడు. అయినా ఈ శోధన నేను సహిస్తాను, దేవుడి శోధన నాకు మేలు చేస్తాడని ఎప్పుడన్నా అనుకున్నావా? వెంటనే మనకు ఆలోచన వచ్చేస్తుంది. ఆడికి ఏ రోగం రావడం లేదు, అన్నీ నాకే వస్తున్నాయి. ఆడికి ఏ ఆపద రావడం లేదు, నాకు అన్నీ నాకే వస్తున్నాయి. ఆడి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంది, నా కుటుంబమే సంతోషంగా ఆనందంగా లేదు. ఇది కదా మన ఆలోచనలన్నీ కూడా. అందుకే దేవుడు అన్నాడు, వారిని గురించి నీవేమీ కూడా ఆలోచన పెట్టుకోకూడదు. ఇక్కడ యోబుకు కూడా శ్రమలు వచ్చినాయి, యోబుకు కూడా కష్టాలు వచ్చినాయి. కష్టం అంటే మామూలు కష్టం కాదు. పనివారు చనిపోయారు, ఆస్తి అంతా కూడా పోయింది, కుమార్తెలు కూడా చనిపోయారు. ఇవన్నీ కూడా 24 గంటల్లో జరిగినాయి. 24 గంటల్లో, ఎంతో టైం పట్ల 24 గంటల్లో జరిగిపోయింది. 24 గంటల్లో పిల్లలు చనిపోవడం, ఆస్తి పోవడం, పనివారు చనిపోవడం, ఇవన్నీ వెంటనే యోబుకు తెలిసినప్పుడు యోబు మనల్ని, అయ్యో నా పిల్లలు చనిపోయారు, అయ్యో నా సంపద పోయింది, నా బ్రతికేందుకు, నేను ఊరేసుకుంటాను, నేను పెట్రోల్ పోసుకుంటా చనిపోతాను, నేను రైలు కింద తలకాయ పెడతాను అని యోబు ఆలోచించలే. బయట వారు ఆలోచించినట్టుగా యోబు ఆలోచించలేదు. ఎందుకంటే యోబు ప్రత్యేకించబడిన వాడు, యోబు స్పెషల్ కనుక. యోబు అంటున్న మాటలు 21వ వచనం మనం చూస్తున్నాం, నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చి తిని. ఇది పోతే పోయిందిలే, మనం అనగలదామా? బస్ స్టాండ్లోకి వెళ్ళామండి, బస్సు ఎక్కడానికి వెళ్ళాం, ఊరు వెళ్ళాలి రాజమండ్రి. బ్యాగులో డబ్బులు పెట్టుకున్నాం, బస్సు ఎక్కే ముందు ఎవడో కొట్టేశాడు. ఎంత? 1000 రూపాయలు. బస్సు ఎక్కే ముందు 1000 రూపాయలు కొట్టేశాడు దొంగోడు. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుందామని చూస్తే బ్యాగ్లో డబ్బులు లేవు. ఏం చేస్తాం మనం? పోతే పోయిందిలే, నేను మరలా తర్వాత వెళ్తాను అనుకుంటారా? అక్కడే కూలబడిపోయి, అక్కడే దిగాలు పడిపోయి, అక్కడే ఏడ్చేసి, అక్కడే గొంతులేసేసి, అబ్బో ఎంత యాగి చేస్తామా చేయమా? యోబు ఆస్తు పోయినా, సంపద పోయినా, బిడ్డలు చనిపోతే, మన పిల్లలకి ఎవరికైనా అనారోగ్యం అయితే మనం ఊరుకుంటామా? తలడిల్లు పోతాం కదా. ఒకవేళ పిల్లలకి ఏదన్నా అస్వస్థత కలిగి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మనం ఎంత తలడిల్లు పోతాం? అసలు నిద్ర పడుతుందా? మనకి నిద్ర పట్టదు. ఎన్నో రోజులకు కూడా నిద్ర పట్టదు. అసలు కంటి మీద కునికే ఉండదు. అనారోగ్యం ఉంటేనే మనం తలడిల్లు పోతామండి. యోబు ఏమంటున్నాడు తెలుసండి? దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకుని పోయిను. నా తల్లి గర్భంలో దిగంబరికి వచ్చి తిని దిగంబరికి అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన, యెహోవాయే తీసుకుని వెళ్ళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రత్యేకింపబడిన దానవు దేవుని కొరకు, నీ కొరకు కాదు, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకింపబడిన దానవు. నువ్వు స్పెషల్ కనుక ఇతరులు ఆలోచించేలాగా నీవు ఆలోచించడానికి వీళ్ళది. శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకులు వస్తుంది, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? శోధనలు రావని చెప్పాడా? ఇబ్బందులు రావని చెప్పాడా? ఇరుకులు రావని చెప్పాడా? శ్రమలు రావని చెప్పాడా? అనారోగ్యం రాదని చెప్పాడు దేవుడు? ఏ రాదని చెప్పాడు? 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా ఏ శోధన అంటే మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలు ఒక మాట అంటారు, ఎవరికైనా బాధలు వచ్చి కష్టాలు వచ్చి కురుంగిపోతుంటే, మనుషులు కాకపోతే చెట్లు కొత్తయా శ్రమలు? ఏంటంటాడండి? మనుషులు కాకపోతే చెట్లు కొత్తయా? మనుషులు కాకపోతే పుట్టలు కొత్తయా? శ్రమలు వచ్చిన మనుషులకే రావాలి, ఆనందం వచ్చిన మనుషులకి రావాలి. ఆశ్చర్యం కలిగిన మనుషులకే ఆశ్చర్యం కలగాలి. ఎప్పుడన్నా చెట్టు కృంగిపోవడం, చెట్టు ఏడవడం, చెట్టు బాధపడడం మనం చూసామండి? చెట్టుకి ఏమైనా శ్రమలు వస్తాం మనం చూసామా? అనారోగ్యాలు వస్తాం చూసామా? మనుషులకు కలుగు శోధనలు తప్ప మరే శోధన మీకు కలుగలేదు. ఎందుకు కలగలేదు? అందరికి ఒకే రీతికి వస్తాయి, కానీ ఆ శ్రమల్లో తప్పించడానికి వారికి దేవుడు లేడు, కానీ మీకు మాత్రం దేవుడున్నాడు. ఆయన నమ్మదగిన వాడు.
అన్ని విషయంలో నుంచి నిన్ను తప్పించడానికైనా ఇష్టపడుతున్నాడు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి యోబు ఏమన్నాడు? శ్రమలు వచ్చినప్పుడు ఇదంతా కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు, దీనివల్ల నాకు చింత లేదు అంటూ ఇక్కడ ఇంకో మాట అంటాడు చూడండి. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు నేనేమంటా? దేవుడు చాలా కుళ్ళుమోతాడండి, అన్యాయస్తుడండి. వాళ్ళకి ఇస్తున్నా నాకు ఇవ్వడం లేదు, వాళ్ళని దీవిస్తున్నాను దీవించడం లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, శనివారం ఆదివారం ప్రార్థనలకు వస్తున్నాను, అయినా కానీ దేవునికి నా మీద కనికరం లేదని మనము దేవుణ్ణి ఒక మాదిరిగా తిట్టాం, దేవుని ఒక మాదిరిగా నిందించాం. యోబు నిందించడం లేదు. కారణం ఏంటో తెలుసండి? యోబు ప్రత్యేకింపబడిన వాడని సత్యాన్ని యోబుకి తెలుసు. యోబు జీవితంలో ఎన్ని కూడా జరుగుతూ ఉండగా పైనుంచి దేవుడు చూస్తున్నాడు ఈ శ్రమలన్నింటిలోనండి. దేవా, ఇన్ని కష్టాలు వస్తున్నాయని చూడటం లేదా, నువ్వు ఇన్ని బాధలు వస్తున్నాయని చూడటం లేదా, నీకు కనికరం లేదా, నీకు జాలి లేదా అని మనం అంటూ ఉంటాం. దేవుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడ తప్పిపోకుండా నిలబడతావో అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. యోబుని దేవుడు పరీక్షకు గురి చేసాడే కానీ యోబును పాడు చేయాలని దేవుడు ఎప్పుడు కూడా చూడలేదు ప్రియదనబడ్డారా. అయితే యోబు కూడా అలాగే నిలకడగా ఉన్నాడండి. ఎంత నిలకడగా ఉన్నాడు చూడండి. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం చూస్తే మనకి అర్థమవుతుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. 2వ అధ్యాయం 8 నుంచి 8, 9 చదవండి ఒకసారి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంక తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఏం వదలలేదంటే ఇంకాను ఇన్ని శ్రమలు వచ్చి, ఇన్ని బాధలు వచ్చి, ఇన్ని కష్టాలు వచ్చి, ఆస్తంతా పోగొట్టేసుకుని, ఆస్తంతా పోయి, పిల్లలు చనిపోయి, పనివారు చనిపోయి, అప్పటి వరకు వేలాది మంది పనివారు, వందలాది మంది పనివారు, వందలాది మంది సంపద, యోబు చుట్టూ ఉన్నటువంటి సంపద అంతా కూడా ఆవిరైపోతే యోబు కృంగిపోయి నీరసించిపోయి ఈ దేవుడు లేడు నాకని వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది పోయి యోబు ఏం చేస్తున్నాడండి? దేవుని యందు యథార్థతను వదలక ఉన్నట్టుగా మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రత్యేకింపబడిన వారి యొక్క జీవితంలో ఇవి గొప్ప లక్షణాలు ప్రియదనబడ్డారా. నువ్వు ప్రత్యేకింపబడ్డావు అనేటువంటి విషయాన్ని ఎవరికి తెలియాలి? మనుషులకు కాదండి, దేవుడికే. దేవునికి తెలిస్తే నీకు మేలు, దేవుడు నిన్ను చూస్తే దేవునికి మేలు, దేవుడు నిన్ను మేలుతో నింపుతాడు ప్రియదనబడ్డారా. నీ జీవితం, నీ పనులు, నీ పరిపాట్లు ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను ప్రత్యేకింపబడిన వాడిని కనుక నేను అందరూ ఆలోచించేలాగా నేను ఆలోచించకూడదు. నేను ప్రత్యేకింపబడిన దానిని అందరూ తలంచినట్టుగా నేను కూడా తలంచకూడదు. నా జీవితంలో ఉండాలి దేవుని ఏర్పాటు ఉంది కనుక దేవునితో నేను నడవాలి, యథార్థంగా జీవించాలి, న్యాయవంతుడిగా ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి, చెడుతనము నేను విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దేవుడు నన్ను ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక. గమనించండి, బంగారము ఉంటుంది వస్తువుల్లోనూ, వెండి కూడా ఉంటుంది, అలాగే గిల్ట్ కూడా ఉంటుంది, అంటే రోల్డ్ గోల్డ్. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ చాలా అందంగా ఉంటుంది, వెండి కూడా అందంగా ఉంటుంది, బంగారం కూడా అందంగా ఉంటుంది. ఈ మూడిని దగ్గర పెట్టిన తర్వాత మీకు ఏది కావాలో తీసుకోమంటే మీరు ఏది తీసుకుంటారు? ఏం తీసుకుంటారు? ఏమ్మా, ఏది మీకు ఇష్టమని అడిగితే ఏది తీసుకుంటారు మీరు? అక్కడ 3 పెట్టబడి ఉన్నాయి, కానీ ఆ మూడిట్లో ప్రత్యేకంగా బంగారాన్నే మనము ఎంచుకుంటాం. కారణం ఏంటంటే బంగారం మట్టిలో ఉన్న బంగారమే, అగ్నిలో ఉన్న బంగారమే, ఎక్కడ భూమిలో ఉన్నా కానీ అది బంగారమే. బంగారం ఎక్కడికి వెళ్ళినా బంగారమే, మారదు. మట్టిలో ఉన్నప్పుడు మట్టిలో కలిసిపోవడం, లేకపోతే ఎక్కడ అగ్నిలో ఉన్నప్పుడు అగ్నిలో కలిసిపోవడం, లేదంటే బయట ఉన్నప్పుడు చెత్తలో ఉన్నప్పుడు చెత్తలో కలిసిపోవడం దానికి తెలియదు, అది ప్రత్యేకంగానే ఉంటుంది. దేవుడు కూడా నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీ భక్తి జీవితం ప్రత్యేకంగా ఉండాలి, యథార్థమైన జీవితం ప్రత్యేకంగా ఉండాలి, న్యాయవంతుడుగా నీవు జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి, చెడుతనమును విడిచిపెట్టి నీవు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను
ఏం చేస్తాడు తెలుసండి? నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వు ఏదైనా మాట చెప్తే ఆ మాట ప్రకారం దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక నువ్వు స్పెషల్ ప్రత్యేకింపబడిన వానవు, ప్రత్యేకింపబడిన దానవు, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవు అనే సత్యాన్ని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోబు జీవితంలో కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చాయి, అయినా కానీ యోబు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రత్యేకింపబడినవాడు, లోకము నుంచి వేరు చేయబడినవాడు. మన జీవితాల్లో కూడా అటు రీతిగానే మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కన్నీరు పెట్టుకోకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, మనం కురుంగిపోకూడదు, ఇతరులు ఆలోచించేలాగా మనము ఆలోచించకూడదు, ఇతరులు థింక్ చేసేలాగా మనము థింక్ చేయకూడదు. కనుక మనం ప్రత్యేకింపబడిన వారిని గుర్తెరిగి మనం దేవునిలో నడవడానికి, దేవునిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయనుగాక. ఆమేన్. పిండమునయ్యుండగా నన్ను చూసావు, జీవించమని సెలవిచ్చావు. పిండమునయ్యుండగా నన్ను చూస్తావు, జీవించమని సెలవిచ్చావు. నా బ్రతుకు నీదే నా యేసయ్యా, నా బ్రతుకు నీదే నా యేసయ్యా. నిన్నుగాక ఎవరిని స్తుతింతునయా, నిన్నుగాక ఎవరిని స్తుతింతునయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, దేవుని చిత్తం నెరవేర్చుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, దేవుని చిత్తం నెరవేర్చుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం తండ్రి. ఎంతవరకునైనా కూడుకలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నావు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ప్రభువా మీ సన్నిధానం మేము జీవించడానికి, ఈ లోకంలో జీవించడానికినైనా నీ కృప మేడలు చూపించండి తండ్రి. యోబు తన జీవితంలో ప్రభునైనా ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడిన వాడిగా ఎలాగైతే లక్షణాలు కలిగి ఉన్నాడో, ఎలాగైతేనైనా ప్రభు నీ సన్నిధానంలో నిందారీతిగా ఉన్నాడో, యథార్థంగా ఉన్నాడో, భయభక్తులు కలిగి జీవించాడో, ఇదిగో ప్రభు చెడుతనమును విడిచిరని ప్రభు నీ బిడ్డగా ప్రభు ఎలాగైతే జీవించాడో, ప్రత్యేకింపబడ్డాడో, లోకం నుంచి మేము కూడా అటు రీతిగా ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడినటువంటి రీతిలో మేము కూడా జీవించడానికి కృప చూపించండి. మీరు మమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకపరుచుకున్నారు తండ్రి. ఈ లోకం నుంచి మమ్మల్ని వేరై నీ బిడ్డలు కానీ, సొత్తైన ప్రజలు కానీ, రాజ్య వారసులుగా ఉండడానికి మీరు ఎన్నుకున్నారు కనుక తండ్రి మా జీవితాల్లో అటువంటి ప్రత్యేకతను మేము కనపరచడానికి నీ కృప మేడలు చూపించండి. లోకస్తులు థింక్ చేసినట్లుగా, ఆలోచించినట్లుగా మేము ఆలోచించకుండా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా తప్పించగలిగినటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు సత్యాన్ని ఈ రాత్రి యోబులాగా మేము కూడా తెలుసుకుని ప్రభువా నేను ఈ లోకంలో మీ బిడ్డగా జీవించడానికి, నీ సాక్షిగా జీవించడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక ప్రభు ఎవరైతే అనారోగ్యం వారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యం వారి బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను ప్రభు దక్షిణాస్తం చాచి, గాయపడిన హస్తం చాచి ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి తండ్రి. ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎందుకైతే రాలేకపోయారు, ఏ కారణం చేత రాలేకపోయారో ప్రభా నీ సన్నిధానంలో ఉంటేనే ఆశీర్వాదాలు, నీ సన్నిధానంలో ఉంటేనే సంపూర్ణ సంతోషం, మీ సన్నిధానంలో ఉంటేనే ఈ లోకంలో దీవెనలైనా, ఈ లోకంలో కలవకుండా, లోకములతో నిన్న ప్రభా తిరగకుండా ప్రభా నీకు ప్రత్యేకింపబడిన వారం కనుక నీ సన్నిధానం మేము ఉండాలి. అట్టి కృపనైనా ఎన్ని బిడ్డలందరికీ దయచేయండి. ఇదిగో ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని, సంఘం బిడ్డల మట్టి స్తోత్రాలు తండ్రి.
ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని, అటు రీతిగానే ప్రభునైనా వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధానంలో మీరే కృప చూపించండి. మీ ప్రణాళికాబద్ధంగా ప్రభు నీ చిత్తం చెప్పిన వారికి త్వరలో వివాహం కలగడానికి కృప చూపించండి. అటు రీతిగానే ప్రభునే ఈ లోకంలో ప్రభునైనా నీ బిడ్డలుగా ఎవరైతేనైనా నిరాశలై ఉన్నారో, సంతోషం లేని జీవితాలు, సంతోషం లేని కుటుంబాలు, శోధనతో ఇరుకుతో ఇబ్బందులను ప్రభునైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి చక్కని ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించిన మంచి నేను ప్రభు సంపదతోను కష్టార్జితంతోను వారు జీవించిన కృప చూపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రాత్రి ప్రభునైనా ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారు ముట్టండి. ఎవరైతే నేను ప్రభు ఇబ్బందులు ఉన్నో వారు ఇబ్బందులు తొలగించండి. ఎవరైతే నేను ప్రభు రాత్రి ప్రభునైనా నీ సన్నిధానం నీ ప్రార్థన వింటున్నారో విన్నటువంటి వారికి అందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించండి. అందరినీ ప్రేమించిన దేవుడు, లోకమంతటిని ప్రేమించిన దేవుడునైనా ఆమెనే ప్రభు మా చుట్టుపక్కల వారిని అందరూ కూడా ప్రేమించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కనుక నేను వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వ్యాపారము, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందులు తొలగించినైనా వారిని కూడా దీవించండి. మరి ముఖ్యం ప్రభునైనా మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా పట్టణాన్ని, మా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. విజయవాడ గ్రామంలో ప్రభు వరదలతో ప్రభు అల్లల్లాడినటువంటి ప్రజలందరి మీద ప్రభు మీ ప్రేమను కురిపించి మీ కృపను అనుకరించి వారికి సహాయం చేసిన వారికి మరలా వారి గృహాలకు వెళ్ళడానికి కృపించినందుకే స్తోత్రాలు. వారి జీవన ప్రయాణంలో మరలా ముందుకు వెళ్ళడానికి నైనా మరలా వారు త్వరగా కోలుకోవడానికి, వారు పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకోవడానికి, అలాగే నేను ప్రభు ఆరోగ్యంతోను ప్రభు వారు నిలబడడానికి నేను ప్రభు నీ కృప వారికి చూపించండి. ప్రభుత్వం చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయకులు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నీ దైవదాసులు చేసినటువంటి సహాయం కొరకు నేను నీకు స్తోత్రాలు తండ్రి. అనేక సంఘాలు, అనేక సంఘ బిడ్డలు, అనేక సేవకులు ప్రభునైనా అనేక రకాలుగా వారికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారికి సహాయం అందించారు తండ్రి. అందించిన వారు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా అందరు వారు ఉంటే ప్రభు వారికి అందించడానికి నేను నీ కృప చూపించండి. ఈ రాత్రి ప్రభునైనా మా సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం దయచేయండి. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసి చదువులో మీరు తోడుకోండి ప్రభు. యవనస్తులని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని యవన ప్రేమని కాడమేయడానికి కృప చూపించండి. ఈ రాత్రి ఏమైనా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నావు కనుక ఆ ప్రత్యేకత మాలో మేము ఎదుటి వారికి కనపరుస్తున్నట్లుగా ప్రభా యథార్థముగాను, చెడును విసర్జించిన వారు గాను, భయభక్తులు కలిగిన వారు గాను, ఇదిగో ప్రభా నిందారైతులు గాను ప్రభునైనా నీ సన్నిధానంలో మేము ఉండడానికి నీ కృప మాకు చూపించి మమ్మల్ని నడిపించమని రేపటి దినమున మరల ఇటు రీతిగా మీ సన్నిధానంలో కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచేంత వరకునైనా మీ కాపుదల, మీ కృప నీ బిడ్డల మాకు అందరికీ దయచేదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.